దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దాన ధ్యానంలోనికి మనం వెళ్ళకముందు ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకోకముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అనుదిన ఈ దేవుని వాగ్దానాలు మా ఛానళ్ళ ద్వారా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకి తీసుకుని రాబడుతున్నాయి. ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక దేవుని వాగ్దానాన్ని పొందుతున్నటువంటి మనం దానికి సంబంధించినటువంటి ఆ ఒక అర్హతను, అంటే దేవుని వాగ్దానాన్ని పొందే ఆ అర్హతను మనం కలిగి ఉండాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పొందినటువంటి దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును కలిగినటువంటి ఆ ఒక ఆత్మీయతను కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇవి రెండు మనం కలిగి ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాగ్దానాలు మన పట్ల నెరవేర్పు జరుగుతూ ఉంటూ ఉంటాయని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నా సేవా జీవితంలో మరి విశ్వాసంతో ఈ పరిచర్యలో నేను ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానాల ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భంలో మరి ఏలియా ప్రవక్త ద్వారా సారెపతు విధవరాలకి దేవుడిచ్చినటువంటి వాగ్దానము ద్వారా ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరిచిన సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఏలియా ప్రవక్త ద్వారా సారెపతు విధవరాలకి ఇచ్చిన ఆ ఒక వాగ్దాన సందర్భాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఏలియా ప్రవక్త చెప్తుంటాడు, దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదంగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదనేటటువంటి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ఏలియా ప్రవక్త దేవుని మాటగా చెప్పినప్పుడు సారెపతు విధవరాలతో ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె అది దేవుని మాటగా విశ్వసించినప్పుడు ఆమె జీవితంలో గొప్ప సమృద్ధిని ఆమె అనుభవించింది. కరువు కాలం అంతా కూడా గొప్ప సమృద్ధిని ఆమె అనుభవించింది. ఇదే వాగ్దానం ద్వారా ప్రభువు నాతో మాట్లాడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని నా పట్ల, నా కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చి నా గృహములో, నా పరిచర్యలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆహార రూపంలో కానీ ఆర్థిక రూపంలో ఏ రకమైనటువంటి కొదువ లేకుండా ఆ ఒక సమృద్ధిని ప్రభు నాకు దయచేసి ఆ వాగ్దాన ఆ నెరవేర్పును దేవుడు నా పట్ల నెరవేరుస్తూ నేటికి ఆ వాగ్దాన సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, నామకార్థమైనటువంటి భక్తి జీవితం ద్వారా దేవుని వాగ్దాన నెరవేర్పును మనం అనుభవించలేం, పొందలేం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు కోరే ఆత్మీయతను మనం కలిగి ఉంటామో అప్పుడే దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పు కలిగిన ఆ దేవుని యొక్క ఆ వాగ్దాన ఆశీర్వాదాల ఆ ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు మనం పొందగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకునబోయే వాగ్దానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ వాగ్దానం ద్వారా ఏ రకమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నారో ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ ఈ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖదినములు సమాప్తములగును అని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ముందు కాలంలో, అంటే భవిష్యత్ కాలంలో రాబోతున్నటువంటి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో నెరవేర్చబడేటటువంటి ఈ వాగ్దానాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి ముందుగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన రూపంలో తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు ఏమండి మనకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్య వచనాలు నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని అని భక్తుడైనటువంటి యోహాను పరలోక ప్రత్యక్షత సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చూస్తున్నటువంటి దర్శనము ద్వారా ఈ విషయాలు ఆయన తెలియపరుస్తున్నారు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును అని మనం చూస్తుంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన 21:23లో
మనం చూస్తున్నప్పుడు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అని మనం చూడగలం. ప్రకటన 22:5 రాత్రియు ఇక నెన్నడు ఉండదు, దీపకాంతి అయినా సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేదురు అని మనం చూస్తుంటాం. ప్రకటన 21:4 ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మరణము లేని శాశ్వత నిత్యత్వము గల దేవుని రాజ్యమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా దుఃఖ దినములు లేని శాశ్వత నిత్యత్వమునై ఉన్నదని ప్రకటన 21:24 మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి, ఇప్పుడు దేవుడు మన మధ్య పరోక్షంగా ఆయన ఉన్నాడు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన నెరవేర్పు సమయంలో ప్రత్యక్షముగా ఆయనతో చపసఖ్యము కానీ ఆనందముతో కూడినటువంటి నిత్య శాశ్వత సహవాసమును మనం కలిగి ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ వాగ్దానాన్ని ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే, చాలామంది ఈ వాగ్దాన సంబంధించిన ధ్యానాలు చేస్తూ ఉన్నారు, వాగ్దాన పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వాగ్దానానికి, భక్తులు చెప్పిన ఆశీర్వాదానికి, వాగ్దానానికి ఆశీర్వాదం సంబంధించినటువంటి విషయాలకు చాలా తేడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఆశీర్వాదం వేరు, అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం వేరు. భక్తులు ఆశీర్వాదాలు పలికినవి కూడా వాగ్దానాలుగా కొంతమంది చెప్తున్నారు, అది వేరు. దేవుడే స్వయంగా ఇచ్చిన వాగ్దానాన్ని ఈ సమయంలో నేను చదివి వివరంగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక వాగ్దాన వివరణ మీకు తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దాని భావాన్ని కూడా నేను తెలియపరుస్తూ రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దానం, ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడబోతుంది అంటే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏర్పరచబడినప్పుడు దేవుడు మహిమతో సంబంధించినటువంటి మహిమ రాజ్యం సంబంధించిన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు యుగయుగాలు ఆయన రాజ్యాన్ని చేయబోతున్నారు గనక ఆ రాజ్యములో, ఆ నిత్యత్వములో ఈ వాగ్దానము నెరవేర్చబడబోతుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇందులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీకు ఇచ్చేటటువంటి వాగ్దాన ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రస్తుతం ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసిగా ఆయనలో నీ విశ్వాసాన్ని కొనసాగించుచు, ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకొని ఆత్మీయతను కొనసాగించుచున్నటువంటి నీ జీవితంలో లేక నీ కుటుంబంలో ప్రియా దేవుని బిడ్డ, ఇప్పటికన్నా ఇక మీదట ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, మరి సృష్టిలోనున్న వాటిని మించినటువంటి సహాయమును ఆయన చేయబోచున్నాడు అనేటటువంటి అద్భుతమైన ఆశీర్వాద వాగ్దానంగా ఈ వాగ్దానం మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదపు మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతిలోనున్న వాటిని మించినటువంటి ఆరోగ్యమును, ఆయుస్సును, కాపుదలను, భద్రతను, సురక్షితమైనటువంటి స్థితిని ఆయన నిత్య వెలుగులోంచి ఇవ్వబోచున్నారని ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా వాగ్దాన ఆశీర్వాదంగా ఆయన మనకిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, అంతేకాదు ఈ సృష్టిలోనున్న గొప్పవారిని సహితం ప్రియా దేవుని బిడ్డ నీకు అనుకూలముగా పనిచేయవారిగా మార్చివేయు నిత్యమైనటువంటి వెలుగుగా ఉందునని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసించుచు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఎంతో కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ వాగ్దానములు ఉన్న దేవుని ఆశీర్వాదం కొరకు ఆయన కోరే ఆత్మీయతను మనం కలిగి ఈ వాగ్దానములున్న ఆశీర్వాదాన్ని మన కుటుంబాలు మనం అనుభవిస్తూ ఆయన సాక్షులుగా మన ముందుకి సాగిపోదాం. సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన నీ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రభువా, ఇగోనైనా మరి నీ యొక్క రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొనుక్కున్న నీ ప్రజలను, నిన్ను విశ్వసించిన నీ ప్రజలను ప్రభువా నీ వాగ్దానపు మాటల ద్వారా బలపరచడానికి ప్రభు మానసికంగా ధైర్యపరుస్తూ విశ్వాసములో వారిని ప్రోత్సహించే ఈ గొప్ప పరిచర్య ద్వారా మీరు మహిమ పొందుతున్నారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా దేవా. ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న మా ప్రియులని మీరు దీవించండి ప్రభువా. నీ వాగ్దాన సంబంధించిన ఆశీర్వాదం వారి యొక్క జీవితాల్లో వారు అనుభవించాలంటే నీవు కోరే ఆత్మీయతను వారు కలిగి ఉండగలిగిన అతి అభిషేకం వారికి దయచేయమని, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన
యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమీన్, ఆమీన్.